మున్ను గుడ్ బాయ్ కాదా? వస్తావా నాతో? వద్దు, మంచిగా బజ్జు. వద్దా? అది ఆరే ఓకే ఆరే మరి ఆరే నవ్వుతున్నా మళ్ళీ ఆరే కదా. ఓ వెరీ గుడ్. నీకు పంతకు చేస్తాడు. అవును చాలా అసలు డబ్బులు దాబెట్టరు నాయన రేపు పొద్దున. ఏమన్నా ఇది ఇక్కడ పెట్టాలా పిల్లు అక్కడ? ఓకే సరే 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 ఓకే బేట. అటు పడతావు చూడు. పప్పి ఉంది అందులో? లేదు. ఏది? పప్పి లేదు. పోయింది. పప్పి లేదు 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 పప్పి పోయింది. పప్పి పోయింది. పప్పి అంటాడు. పసిపేరుని పప్పి అంటాడు అనమాట. అవుతుంది వెళ్ళాలి. సో నేను బ్రేక్ఫాస్ట్ నేను ఇలా రెడీ అయ్యాను. ఇంకొంచెం హెయిర్ సెట్ చేసుకోవాలి. సో హౌ am I లుకింగ్? బాగుందా ఈ సారీ ఇది? సో యాక్చువల్లీ అదన్న వైట్ అండ్ రెడ్. సో పెద్ద పని కదా, ఇంపార్టెంట్ పని కదా, మంచిగా రెడీ అవుదాం అనుకున్నాను. కానీ పిల్లలతో మనకి ఎలా అవ్వాలి ఏంటి అనేది అర్థం కాదు. మా జున్ను కనిపించట్లేదు కదా మీకు వీడియోలో. మా జున్ను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. సో వాడు అక్కడ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏయ్ మున్నులు దా దా దా, నువ్వు పని చేసింది చాలే. కారు ఎలా వెళ్తుంది? కారు ఎలా వెళ్తుంది చెప్పు. ఎలా వెళ్తుంది కారు? ఐమ్ రియలీ ఎక్సైటెడ్. సో ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాము, ఇవాళ అవ్వబోతోంది. సో సక్సెస్ఫుల్లీ అవ్వాలి. ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇట్స్ అ బిగ్ డే. బట్ బిఫోర్ దాట్ సో ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను అనమాట. కరెక్ట్ టైంకి వస్తే ఇవన్నీ అన్బాక్సింగ్ చేశాను. సింపుల్గా రెడీ అవుదాము అని అనుకుంటున్నాను. ఇది స్ట్రోబ్ క్రీమ్ ఫేసెస్ కెనడాలో, అండ్ ఇది 3-in-1 ఫౌండేషన్. ఇది చాలా బాగుంటుంది. అంటే నా ఫేస్కి ఈ షేడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మస్కారా తీసుకున్నాను. దిస్ ఇస్ మెబెలిన్ మస్కారా ఫేసెస్ కెనడా లిప్స్టిక్. అండ్ ఇది నాకు బాగా నచ్చిందబ్బా. సో మేకప్ అప్లై చేయడానికి బ్రష్ ఇలా మర్జ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది మంచిగా ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడో పోతానే ఉంటాయి తెలుసా ఇవి. నేను ఎక్కడైనా అంటే ఎక్కడ బయటికి వెళ్ళిన షూట్స్కి అలా యూస్ చేస్తాను, అక్కడే మర్చిపోయి రావడం, ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. సో అందుకే తీసుకుంటూనే ఉంటాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి బ్లషెస్ తీసుకున్నాను. అండ్ కాజల్లో కూడా దిస్ ఇస్ కొలోజల్ కాజల్, అలాగే ఇది లాక్మీ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది యూస్ చేద్దాం. ఈ కలర్స్ ఎక్కువ ట్రై చేయలేదు. సో చూసారని అది నెయిల్ పాలిష్ ఎప్పుడు పింక్ రెడ్ అలా ఉంటుంది. చాలామంది కింద కామెంట్స్ పెడతారు, అక్క నెయిల్ పాలిష్ కలర్ చేంజ్ చేయండి అని. సో ఇవి స్విస్ బ్యూటీ. సో అట్లా బ్రషెస్ హోల్డర్ తీసుకున్నాను. క్యూట్ ఉంది కదా అని బాక్స్ తీసుకున్నాను. సో ఫాస్ట్గా నేను మేకప్ ఏమీ అప్లై చేసుకోవట్లేదు. నేను ఇందాక ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకున్నాను. స్ట్రోబ్ క్రీమ్ ఏంటంటే మేకప్ లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి మంచి షైనింగ్ లాగా ఉంటుంది అనమాట. చిన్నోని కూడా నేను పడుకోబెట్టేశాను. మీరు నమ్ముతారా ఇలాంటివి? సో కాళ్ళకి చేతులకి నేను స్టిల్ కాళ్ళకి చేతులకి మా పిల్లలకి పెడతానమాట. అందుకని కొంచెం ఆ నజర్ అనేది ఉంటుంది కదా, అది బిలీవ్ చేస్తాను. సో గైస్ ఇవి ఏమైనా మీకు నచ్చితే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ లైవ్ ఫ్రమ్ 27 సెప్టెంబర్ అనమాట. గెట్ మినిమమ్ 50% to 80% ఆఫ్ ఆన్ 1500+ టాప్ బ్రాండ్స్ అండ్ 3 lakhs+ స్టైల్స్ మీద మంచి డీల్స్ కూడా ఉన్నాయి. హరీ అప్ గైస్. మమ్మకు పెట్టు పెట్టువా నవ్వుతున్నాను. పెట్టి నువ్వే పెట్టుకుంటా. అబ్బో థ్యాంక్ యూ బేటా. నీ బొట్లు పెట్టుకున్నాము. నీకు వాడు చూడు దేవుడికి దండం పెట్టుకో. ఇలా పెట్టుకో, దండం పెట్టుకో. ఇలా పెట్టుకో. వెరీ గుడ్. ఇలా దండం పెట్టుకో. చాలు ఇలా కొట్టు. వద్దు కాలుతుంది. కాలుతుంది. ఫైర్. హలో
కొట్టు గంట కొడుతున్న ఊగడం కాదు జేజీ దా ఇక్కడ పెట్టేసి వెళ్దాం దా వెళ్దాం దా ఇట్రా వెళ్దాం దా వెళ్దాం దా మా పూజ అయిపోయిందమ్మా మన పూజ అయిపోయింది అయిపోయింది దా 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 పూజ అయిపోయిందన్న ఇంకా ఫ్రిడ్జ్ లో ఏం లేవు కమియా కార్స్ ఏది కార్ కీస్ తీసుకో లెట్స్ గో కార్ కీస్ తీసుకో బయటకు వెళ్దాం దా 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 ఫైనలీ స్టార్ట్ అయిపోయాం మున్ను తీసుకొద్దాం అనుకున్నాము కానీ వాడికి చాలా నిద్ర వస్తుంది సో అందుకని ఇంకా పడుకోబెట్టేసి స్టార్ట్ అయిపోయాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు ఇట్స్ ఆర్ బిగ్ డే మా సొంత ఇల్లు మా డ్రీమ్ హోమ్ రిజిస్ట్రేషన్ అనమాట 2 months నుంచి ఇదిగో ఇవాళ అవుతుంది రేపు అవుతుంది ఇవాళ అవుతుంది రేపు అవుతుంది పోస్ట్పోన్ అవుతూనే ఉంది బికాస్ ఆఫ్ హిమ్ అది సో ఈరోజు ముహూర్తం బాగుంది ఏ రోజు రిజిస్ట్రేషన్ అయితే ఆ రోజు ముహూర్తం బాగున్నట్టే అది కూడా ఈరోజు శనివారం సో మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నాకు నా ఇంటి రిజిస్ట్రేషన్ అవుతోంది లిటరలీ సో వెరిఫికేషన్ ఇదంతా అంటే ముందు అయిపోయింది బట్ స్టిల్ మళ్ళీ కూడా ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి కదా మళ్ళీ ఇంకోసారి వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి సో దానివల్ల డాక్యుమెంట్స్ చెక్ చేయించడం కానీ అంటే ఇప్పుడు ఈ లేక్స్ హైదరాబాద్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇవన్నీ అంటే బేసిక్గా ఈ చుట్టుపక్కల లేవు మా విలేజ్ చుట్టుపక్కల బట్ అయినా కూడా అడ్వకేట్ ద్వారా మొత్తం లీగల్గా అన్ని ప్రొసీడింగ్ కరెక్ట్ చెక్ చేయించి అప్పుడు మేము ఓకే అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం ఎందుకంటే చేసిన తర్వాత మళ్ళీ మనకి లాస్ కాబట్టి సో ముందు చూసుకోవాలి అవన్నీ సో అవన్నీ చెక్ చేయించాం ప్రీ చెక్స్ అన్ని కూడా బై గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ యా సో అవన్నీ అయిపోయాయి అనమాట సో దాని తర్వాత రిజిస్ట్రేషన్కి ఏమేమి తీసుకెళ్తున్నామంటే సో ఫస్ట్ చెక్ బుక్ అండి ఈ రోజు కొంత అమౌంట్ పే చేస్తున్న వాళ్ళు చెక్ బుక్ తీసుకెళ్ళచ్చు ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ స్టాంప్ డ్యూటీ మనం పే చేస్తాం గవర్నమెంట్కి అది ఆన్లైన్లో పే చేస్తాం ఓకే సో నాకు ఇవన్నీ అంత ఐడియా నాకు ఏం అర్థం కావట్లేదు అంతా కూడా మళ్ళీ చూసుకుంటున్నాడు నేను ఒక్కటే డిలే అవుతుంది ఎప్పుడు అవుతుంది అని పాపం మందుని ఒక 2 months నుంచి నాకు నిద్ర లేదు తనకి నిద్ర లేకుండా చేస్తున్నాను అనమాట నేను టెన్షన్ ఉంటుంది కదా అంత డబ్బులు పెట్టి మనం కొంటున్నాం అంటే ఇల్లు మన పేరు పైన అయిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి మెయిన్ గా సో అది దానికి కొంచెం డిలే అయింది బట్ ఐఎమ్ సో సారీ సో ఫైనలీ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆ పని మీద వెళ్తున్నాం అంటే ఇంటి రిజిస్ట్రేషన్ అంటే సో ఇట్స్ బిగ్ డే వెరీ బిగ్ డే ఫర్ అస్ సో అందుకే ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయి చాలా మంది అడుగుతున్నా కూడా నేను ఏం అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను ఇంటి పనులు ఏవి కూడా ఇంకా మేము ఆపేసాం స్టార్టే చేయలేదు సో ఇంటికి డోర్లు పెట్టడం అవన్నీ జరగలేదు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటి పనులు అన్నీ స్టార్ట్ చేస్తాం అప్డేట్ అని మెల్లిగా ఇస్తాను ఓకే సో ఇంకా లెట్స్ గో సో ఇంటికి దగ్గరలో కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది శంకర్పల్లి సరౌండింగ్స్లో అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రీచ్ అయిపోయాం గంట సేపు అయింది ఆ గంటలో సో స్టాంప్ డ్యూటీ ఆన్లైన్ పే చేయొచ్చు అని చెప్పాడు ఫైన్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదన్నారా లేదు చేయొచ్చు కానీ మనకి లిమిట్ ఉంటుంది బేసిక్ మన బ్యాంక్ అకౌంట్ కి ఓకే సో ఆ లిమిట్ దాటిపోతుంది డిక్లైన్ చూపించింది ఓకే సెట్టింగ్ చేంజ్ చేసాం లిమిట్ అది ఎట్లా మళ్ళీ బ్యాంక్ వాడికి ఫోన్ లేదు ఆన్లైన్ మన యాప్ ఉంటుంది కదా చేంజ్ చేశాను బట్ అప్డేట్ అవ్వడం టైం పట్టింది మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి అప్డేట్ అయిపోయింది సార్ ఎంటర్ అయిపోయింది చెప్పారు అదేమో రావట్లేదు ట్రై చేశారు సరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ పాపం వాళ్ళు బిల్డర్ వాళ్ళు వెరీ కొంచెం మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా మా దాన్ని చేయండి మేము చేసేస్తాము అని చెప్పారు అనమాట సో వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు చేసేసారు అన్నమాట స్టాంప్ డ్యూటీ ఇంత పెద్ద ట్విస్ట్ జరిగాయి నేనైతే కారులో కూర్చొని నాకేం ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫోన్లు కూడా తీసుకెళ్ళిపోయారు ఎందుకు అంటే నా ఫోన్ నుంచి అంత జరుగుతుంది కాబట్టి ఫోన్లు కూడా తీసుకెళ్ళిపోయారు సో ఫైనల్లీ మా డాక్యుమెంట్ రెడీ చదువుకోమని చెప్పారు సో మొత్తం క్లియర్ గా చదువుకోండి అని చెప్పారనమాట సో అదంతా కూడా ఇద్దరం కూర్చొని చూస్తున్నాం అంతా ఫైన్ అంతా కరెక్ట్ గా ఉన్నా నువ్వు చూసావా అవునా ఆ భయం ఉంటది కదా సో చెక్ చేసుకున్నాము డాక్యుమెంట్ అంతా రెడీ సో కొంచెం టెన్షన్ గా ఉంది అట్ ద సేమ్ టైం
అయిపోతుంది అని హ్యాపీగా కూడా ఉంది. సో ఫైనల్లీ కార్ దిగాను, చలాన్ పే చేస్తుందా మొత్తం ఇప్పుడు పే పైకి చేసేసాం. వెళ్తున్నాం. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి అయితే వచ్చి కూర్చున్నాము. సో ఇక్కడ కూడా చాలా టైం పట్టేలాగా ఉంది. ఫస్ట్ అయితే బయోమెట్రిక్ తీసుకున్నారు, అంటే ఆధార్ వెరిఫికేషన్ అన్నమాట. సో థంబ్ ఇంప్రెషన్స్ అనేవి తీసుకున్నారు. ఫైనల్లీ సైన్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ సైన్ చేస్తున్నప్పుడు నా కళ్ళలో వాటర్ వచ్చేసాయి అనమాట. సో ఫైనల్లీ ఈరోజు అయిపోతుంది, నవరాత్రి రోజుల్లో అయిపోతుంది అని చాలా సంతోషం వేసింది. ఫైనల్లీ మా సొంత ఇంటికి యజమానురాలయ్యాను నేను. ఎస్ ఫైనల్లీ మా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఆ రిజిస్ట్రేషన్ 10:30కి వచ్చాము. ఇప్పుడు 10:30 చెప్పి 10:45 వచ్చాము మనం. ఇక్కడే 10:30కి వచ్చాము. 15 నిమిషాలు ఇక్కడ ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయి ఏంటి తిరగడానికి 10:30కి వచ్చాము. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే మొత్తానికి 2 అయింది. అమ్మో ఇంత టైం పడుతుంది రిజిస్ట్రేషన్, మనం అనుకుంటాం సింపుల్గా అయిపోతుందని, అస్సలు లేదు. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఇది చేయాలి అది చేయాలి. సో ప్రతిదీ కూడా మాకు చాలా టైం పట్టింది. సో 5 minutes ఈ 2 గంటలు ఇంకెక్కువే. 5 minutes అనగా నాకు చిరాకేసింది ఆ 5 minutes అనే వర్డ్. ఓన్లీ చలాన్ పేమెంట్ కొంచెం పేమెంట్ టైం పట్టింది. బట్ ఫైనల్లీ శనివారం రోజు మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. నాకు చాలా ఎన్నో ఏళ్ళ కల ఇది మా డ్రీమ్ హౌస్. చాలా అంటే చాలా కష్టపడ్డాము. రోజు అంటే ఎప్పుడు మేము ఇద్దరు, అంటే నేను కానీ లాస్టే కానీ ఈ రోజు రెస్ట్ తీసుకున్నాము, ఈరోజు మనం పని చేయొద్దు, ఈరోజు ఖాళీగా ఉందాం అని అనుకోలేదు. లాస్ట్ ప్రతిరోజు ఈ రోజు చేయాలి మనం. డల్ గా ఉండకూడదు, డిలే చేయొద్దు. నేనైతే కొంచెం నేను మోటివేట్ చేసుకుంటాను, నేను మంజుని కూడా మోటివేట్ చేస్తుంది, చంపేస్తుంది పని చేయకపోతే. సో అట్లా సో లాస్ట్ ఇయర్ వల్లే ఈ రోజు మా ఫ్యామిలీ ఇంత పెద్ద గ్రో అయిందంటే షీ ఈస్ ద వన్ రీజన్. తన ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే షీ ఈస్ ద వన్. లాస్ట్ ఇయర్ యు ఆర్ ద బిహైండ్ ఏమంటారు కెప్టెన్ ఆఫ్ హౌస్, కెప్టెన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చీఫ్ అన్నమాట. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ లాస్ట్. నేనైతే చాలా మొత్తం తీసుకొచ్చి ఇంటి మీద పెట్టేసాం కదా. కొంచెం ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోవాలి యాక్చువల్గా అసలు కదా ఇప్పుడే చిన్న కథ కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇంటి పనులు ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అందరూ అడుగుతున్నారు ఇంటి పనులు ఎంతవరకు వచ్చింది, ఇల్లు ఎంతవరకు వచ్చింది అని. సో ఇంటి పనులు అసలు స్టార్ట్ చేయలేదు అని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఇంటీరియర్స్ మేము చేస్తాం, మేము బాగా చేస్తాం, మేము ప్లాన్ బాగా చేస్తాం, మీరు చూడండి ట్రై చేయండి అని ఉన్నారు. బట్ మాకే ఇంకా అంటే మేము ఇంకా హోల్డ్ చేస్తాం కదా, స్టార్ట్ చేయలేదు. మీకు హోప్ ఇచ్చి మళ్ళీ మేము ఇలా హోల్డ్ చేయడం మంచిది కాదు. సో ఆల్వేస్ ఓపెన్, మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే
ఉంటే సో డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్తో అప్రోచ్ అవ్వండి, సజెస్ట్ చేయండి. నాకు నచ్చితే డెఫినెట్లీ నేను వర్క్ చేయించుకుంటాను. బట్ ఇప్పటివరకు అయితే నో ఐడియా, ఎందుకంటే అన్నీ ఆపేసి ఫస్ట్ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతే మనం నెక్స్ట్ ఇంకేదైనా హోప్స్ పెట్టుకోవాలి. ముందే మనం గాల్లో ఉంటే కాదు కదా. సో డెఫినెట్లీ ఇట్స్ అ డ్రీమ్ హోమ్. వెంటనే అయిపోవాలి అని ఏం లేదు. సో మెల్లిగా అయినా సరే అవ్వాలి. సో ఫైనల్లీ అంటే వెరీ బిగ్ న్యూస్. సో ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి అని నాలుగు నుంచో వెయిట్ చేస్తున్నాను. సో ఇవాళ అది అయింది. అఫీషియల్లీ వి ఆర్ ద ఓనర్స్ ఆఫ్ హౌస్ అన్నమాట. సో ఇప్పటి వరకు ఏది లేదు, ఉండింది ఒక ఫ్లాట్, అది కూడా సేల్ చేసి దీని మీదే పెట్టేసాను. అది మెయిన్ ఏంటంటే ఉన్న ఫ్లాట్ కూడా అమ్మేసి రెంట్కి ఉండి, ఇది అందరూ ఇప్పటిదాకా ఓల్డ్ ఫ్లాట్ లేదా అన్నారు. ఉన్నది కొన్నాం అప్పుడు, బట్ అది అమ్మేసి కొంచెం విల్లా తీసుకున్నాం. ఫ్యామిలీ పెరిగింది కదా, కొంచెం మనం కూడా లైఫ్లో గ్రో అవ్వాలి అని అనుకొని మొత్తం మేము ఇన్ని ఇయర్స్ కష్టపడి అమౌంట్ అని తీసుకుని దీన్ని పెట్టాము. సో లాస్ట్ భయం అది, ఈ 2 months కూడా నన్ను ఎందుకు నన్ను సాగు దొబ్బిందంటే డబ్బులు ఎడపోతాయి, రిజిస్ట్రేషన్ అవుతుంది నేను తోసుకొచ్చి కొంచెం నా వల్ల డిలే అయిపోయింది. ఐఎమ్ సో సారీ లాస్ట్. థ్యాంక్ యూ. సరే ఓకే అయిపోయిందిగా ఫైనల్లీ. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదంటున్నారు అదంటున్నారు, ఏంటి వాళ్ళు అవుతుందా లేదా, ఇంత దూరం వచ్చాము వాళ్ళు అవుతుందా లేదా టెన్షన్. సో ప్రతిదీ కూడా అవుతుందా లేదా అయిపోయేసరికి నిజంగా ఈ దసరా టైంలో ఇలా మా ఇల్లు రిజిస్ట్రేషన్, ఈ నవరాత్రి రోజుల్లో మా ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి బ్లెస్సింగ్స్ మాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు తోడు ఉంటారని చూసా. సో అట్లా థ్యాంక్ యూ. ఇలా ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ మేము ట్యూస్డే అట్లా వస్తుంది బాధపడ్డాం. వాళ్ళు ట్యూస్డే అని చెప్పారు, ట్యూస్డే వద్దు, ట్యూస్డే మంచిది. అలా చాలా సార్లు రిజిస్ట్రేషన్ ఇవాళ అవుతుంది, ఇవాళ ఇప్పటికీ 4-5 times అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది అనమాట. సో ఇవాళ కూడా అవుతుందా లేదా, శనివారం రోజు పోస్ట్పోన్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ మా వెంకట స్వామి ప్రూవ్ చేశారు. సో ఫైనల్లీ సో చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషకరమైన న్యూస్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.